ప్రజెంట్ ఇక్కడైతే మేము ఒక 4 బిజినెస్ యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము. ప్రతి వస్తువు అక్కడ బిజినెస్ యొక్క చేతుల్లో రూపుదిద్దుకున్నది. వెల్కమ్ టు ఏబీ ఆంధ్రజ్యోతి. నేను శ్రావణి. ప్రజెంట్ నేనైతే నుమాయిష్ దగ్గరకు వచ్చేసాను. ఎంతగానో ఎదురు చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరి కోసం నుమాయిష్ ఎలా ఉండబోతుంది, ఈసారి ప్రత్యేకతలు ఏమేమి ఉన్నాయి అనేది మీతో పాటు నేను కూడా చూసేద్దాం అనుకుంటున్నాను. సో ఒక్కసారి నుమాయిష్ని మొత్తం చూసేద్దాము. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్లోనే ఎక్కువగా దొరికే వస్తువులు ఉంటాయి. ఆ వస్తువులు ఏంటి, అసలు ఇక్కడ ఏవే ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం, పదండి. నుమాయిష్లో మనం ఎన్నో రకరకాల స్టాల్స్ అయితే చూస్తూ ఉంటాం, కానీ ఈ స్టాల్ మాత్రం చాలా ప్రత్యేకమైనది చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రిజనర్స్ ఉన్నారు. ఆ ప్రిజనర్స్ వాళ్ళంతట వాళ్ళే అక్కడ జైల్లో ఉండి ఇవన్నీ తయారు చేశారంట. అవి ఏంటి, అలాగే ఇక్కడ ఏ వస్తువులు అమ్ముతున్నారో అవన్నీ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం, పదండి. సో చూస్తున్నారు కదా, ఇదే ఆ స్టాల్. సో వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని స్టేట్కి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి, అలాగే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రిజనర్స్ అందరూ ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో స్టాల్ అయితే ఓపెన్ చేయించారు. అండ్ ఇక్కడ ఆర్గానిక్ ఫుడ్తో పాటు వాళ్ళు తయారు చేసిన హ్యాండ్ మేడ్ మెటీరియల్స్ అయితే ఉన్నాయంట. అవి ఏంటి, అలాగే అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. సో ఇప్పుడు మనమైతే స్టాల్ లోపలికి వచ్చేసాము. ఈ స్టాల్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అసలు ఈ ప్రిజనర్స్తో ఒక స్టాల్ ఉండడం అది చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. ఇక్కడ సార్ అయితే ఉన్నారు, జైలర్కి సంబంధించింది. సో పూర్తి వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, అండ్ ఈ స్టాల్ ఓపెన్ చేశారు ముఖ్య ఉద్దేశం ఏంటి? మేడం, ఈ స్టాల్ ఓపెన్ చేసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రిజనర్స్ ద్వారా కూడా మంచి క్వాలిటీ మేడ్ ప్రొడక్ట్స్ ఉత్పత్తి అవుతాయి. ప్లస్ వాళ్ళు కూడా కష్టపడి పని చేస్తారు. వాళ్ళ గురించి ఒక పాజిటివ్ మెసేజ్ రావాలనే ఉద్దేశంతో ఈ స్టాల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మా గౌరవనీయులైన డీజీ ప్రిజన్స్ మేడం, సౌమ్య మిశ్రా మేడం చేతుల మీదుగా ఈరోజు ఈ స్టాల్ని ఓపెన్ చేశాం మేడం. అది అంటే వాళ్ళు ప్రిజనర్స్ అనగానే ఒక డిఫరెంట్ స్టిగ్మా ఉంటుంది మేడం. సో అలా కాకుండా వాళ్ళు కూడా మంచిగా పనిచేస్తారు. అండ్ వాళ్ళు కూడా డిఫరెంట్ ట్రేడ్స్లో మేము ఎంగేజ్ చేసి వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ సొసైటీతో ఈజీగా రీఇంటిగ్రేట్ అయ్యేలాగా చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం. చాలా గొప్ప ఉద్దేశం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ ఏమేమి ఐటమ్స్ చేశారు సార్? వాళ్ళు వాళ్ళ చేతుల మీద చేశారు కాబట్టి ఏ ఐటమ్స్ని ఇప్పుడు స్టాల్లో పెట్టారు? మేడం, అక్కడ జైల్లో సుమారుగా ఇండస్ట్రీస్లో ఒక 600 మంది వరకు పనిచేస్తున్నారు. వాళ్ళ ద్వారా స్టీల్ ఫర్నిచర్, తర్వాత కార్పెంటరీ నుంచి రకరకాల వుడెన్ ఉత్పత్తులు, అంతేకాకుండా వివింగ్ సెక్షన్ నుంచి బెడ్షీట్స్, కర్చీఫ్స్, టవల్స్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ నుంచి హార్పిక్ లాంటివి, హ్యాండ్ వాష్ అండ్ శానిటైజర్, వాషింగ్ పౌడర్ అలాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది అసలు ప్రిజనర్స్తో ఇలా చేయించడం? మీరు మొత్తం ఆ స్టాల్ని మొత్తం మెయింటైన్ చేయించే విధంగా మీరు అవన్నీ చూసుకుంటున్నారు కాబట్టి మీకు ఎలా అనిపించింది, అండ్ పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది మేడం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డిపార్ట్మెంట్. అండ్ పబ్లిక్ నుంచి కూడా చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా డిఫరెంట్ సొసైటీకి. అండ్ ఈ ప్రొడక్ట్స్తో పాటు మేము ఆర్గానిక్ వెజిటబుల్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాం మేడం, బిజినెస్ ద్వారా ఫామ్లలో. సో అవి కూడా ఈరోజు మేము ఇక్కడ సేల్కి పెట్టడం జరిగింది. మేము ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఎటువంటి మిగతా మందులు కానీ ఏం వాడము. పూర్తిగా ఆర్గానిక్. మేము తయారు చేసిన మెన్యూర్తో మాత్రమే, బయో మెన్యూర్తో మాత్రమే విల్ ఫామ్ ద. అంటే ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా ఎక్కువగా ఇక్కడ స్టాల్ కంటే బయట ఉన్న వెజిటేబుల్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్కి ఈ మధ్య చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అలాంటి ఆర్గానిక్ ఫుడ్ పెట్టినందుకు, అక్కడ స్టాల్ మెయింటైన్ చేస్తున్నందుకు మంచి రెస్పాన్సే వస్తుంది. సో పబ్లిక్ మీ దగ్గరికి వచ్చి ఏంటి ఇలా ఉంది అని ఏమైనా మాట్లాడారా సార్? ఎస్ మేడం, చాలామంది చెప్తున్నారు, మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇది స్టేట్ లెవెల్ స్టాల్ కదా, సో అన్ని ప్రెజెన్స్ నుంచి మా ప్రొడక్ట్స్ వచ్చినాయి. వెజిటబుల్స్ వచ్చేసి చెర్లపల్లి అండ్ ఓపెన్ ఎయిర్ ప్రెజెన్స్ చెర్లపల్లి నుంచి మాకు వెజిటబుల్స్ రావడం జరిగింది. ప్రైజెస్ చాలా మోడరేట్ మేడం, ఎందుకంటే మేము హైలీ ప్రాఫిట్ ఏం ఛార్జ్ చేయము, చాలా మోడరేట్గా ఛార్జ్ చేస్తాం కాబట్టి ప్రైజెస్ అన్నీ చాలా అందరికీ అందుబాటులో ఉన్నాయి మేడం. ప్రైజెస్ అన్నీ
ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ స్టాల్లో ఉన్న అమౌంట్ ఏదైతే తీసుకుంటున్నారో ఆ అమౌంట్ అంతా ఎక్కడ యూజ్ చేస్తారు? మేడం మేము ఈ ప్రోడక్ట్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము ప్రిజన్ డెవలప్మెంట్ ఫండ్ అనే ఫండ్ ఉంది, సో దాంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. దాంట్లో నుంచి ప్రిజన్ స్టాఫ్కి అండ్ ప్రిజనర్స్కి వాళ్ళ ఫ్యామిలీస్కి అందరికీ లోన్లు ఇవ్వడం జరుగుతుంది మేడం. అంతేకాకుండా ప్రిజన్కి సంబంధించిన అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఆ ఫండ్ని మేము యూజ్ చేస్తుంటాం. సో చూసారు కదా, ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ హ్యాపీ కస్టమర్స్ అండ్ ఇక్కడికి రెగ్యులర్గా వచ్చి ఈ స్టాల్ ఒక్క దానికోసమే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి మరి వీళ్ళు హ్యాండ్మేడ్గా చేసినవన్నీ పర్చేస్ చేస్తుంటారు. అండ్ ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ అవ్వడంతో పాటు ఇక్కడ ఏంటంటే ప్రిజనర్స్ ఉండడం, వాళ్ళకు ఒక స్పిరిట్ని ఇవ్వాలని సివిలియన్స్ అయితే ట్రై చేస్తున్నారు. స్టాల్లో అయితే చాలామంది వివిధ రకరకాల ఐటమ్స్ అయితే కొనుక్కుంటున్నారు. అసలు వాళ్ళ ఒపీనియన్ అయితే తెలుసుకుందాం, ఏమేమి కొనుక్కున్నారో కూడా కనుక్కుందాం. సార్ చెప్పండి, ఇక్కడికి వచ్చారు కదా, సో ఎలా అనిపించింది స్టాల్? నేను ఎగ్జిబిషన్ మెంబర్ని అండి, 25 ఇయర్స్ నుంచి. నేను డాక్టర్ సంజీవ్ కుమార్ని. ఈ హెల్త్ సెంటర్ ఇక్కడ నడిపించేది, దాంట్లో సూపర్వైజ్ చేస్తుంటాను. ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఇనాగరేట్ చేసేటప్పుడు నేను ఉంటాను. ఇక్కడ ఉండే ప్రోడక్ట్స్ చాలా చాలా బాగుంటాయి. అన్నీ డ్యూరబుల్గా మంచిగా అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఉండే ఫర్నిచర్ కానీ, ఇక్కడ ఉన్న దుస్తులు కానీ, ఇంకా వేరే వేరే వస్తువులు కానీ అన్నీ కూడా మనుషులకు యూస్ఫుల్ ఉంటుంది. ఇది వెరీ పాపులర్ స్టాల్. ఇక్కడ మంచి పోలీస్ ఆఫీసర్, బిగ్ పోలీసర్స్ అందరూ వస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మంచి కోఆపరేట్ చేస్తారు. వచ్చిన వాళ్ళని కూడా మంచిగా చూస్తారు. వాళ్ళు మంచిగా చేస్తారండి. ఇది ఇట్స్ వెరీ సక్సెస్ఫుల్ వన్ అండ్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్. దే ఆర్ వెరీ డ్యూరబుల్. ఐ రిక్వెస్ట్ పీపుల్ టు యూటిలైజ్ దిస్ సర్వీసెస్ బికాస్ దీస్ థింగ్స్ ఆర్ మేడ్ బై prisoners who are working hard and doing good job. Thank you the staff members over here. సార్ చెప్పండి, మీరు ఏమేమి కొనుక్కున్నారు అండ్ ఒపీనియన్ ఏంటి ఈ స్టాల్ మీద? I'm Dr. Narayan from UK, but I've been here. I come every few years actually, and try to visit this hall, and it's quite encouraging for all the people, to buy from here. And the lot of handicrafts, we like it, So we request all the people to come and visit, at least to buy something and support the prisoners. Fund. సో చూసారు కదా సార్, నుమాయిష్కి కోసం అయితే యూకే నుండి అయితే వచ్చారంటే ఇక్కడికి చాలా తక్కువ టైం వస్తూ ఉంటారంటే వచ్చిన ప్రతిసారి నుమాయిష్ని ఇక్కడికి వచ్చి నుమాయిష్లో ప్రత్యేకంగా ఈ స్టాల్లోకి వచ్చి మరి వస్తువులు అయితే పర్చేస్ చేస్తారంట. అసలు చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మేడం ఉన్నారు, చెప్పండి మీరే. ఓకే, జస్ట్ టు ఎంకరేజ్ మేము 2 బెడ్షీట్స్ తీసుకున్నాము అండ్ స్టూల్, వెజిటేబుల్స్ చాలా వెజిటేబుల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఆర్గానిక్ కాబట్టి బాగున్నాయి. ఆర్గానిక్ వెజిటేబుల్స్ చాలా చీప్, 10 రూపీసే. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అందరూ చాలా ఇష్టంగా ఈ స్టాల్కి వచ్చి మరి పర్చేస్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చేసినవన్నీ ప్రతి ఒక్కటి ప్రిజనర్స్ చేతుల మీదుగా చేసింది కాబట్టి అండ్ వాళ్ళకి ఎంకరేజింగ్ స్పిరిట్ ఉంటుందని వాళ్ళైతే ఈ స్టాల్కి వచ్చి మరి అవి పర్చేస్ చేస్తున్నారు. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ లోపలికి రాగానే మనకైతే ఎన్నో రకరకాల స్టాల్స్ అయితే కనిపిస్తుంటాయి. అండ్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ప్రజెంట్ అయితే గ్రామీణ ఉత్పత్తులకు ప్రదర్శన మరియు అమ్మకములు అంటే ఇక్కడ ఈ స్టాల్ తెలంగాణ స్టేట్కి సంబంధించిన స్టాల్ కాబట్టి అక్కడ ఉత్పత్తులు అయ్యేవి అన్నీ ఇక్కడ ప్రదర్శనలో అయితే పెట్టారు. ఇవి కాకుండా తినే వస్తువుల నుండి మొదలుకుంటే ఇంట్లో వాడే సామాన్ల వరకు ప్రతి చిన్నది పెద్దది అనే తేడా లేకుండా ప్రతిదీ అయితే ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో అయితే కనిపిస్తుంది. సో మనం ఒక్కొక్క స్టాల్కి వెళ్ళి అసలు ఏంటి ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. సో చూసారు కదా, ఈ ట్రైన్ అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ మొత్తం తిప్పి చూపించేస్తుంది. సో చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అయితే అందరూ ఎంతో ఆనందంగా అయితే ఈ ట్రైన్ ఎక్కేస్తారు. సో మనం కూడా ఒకసారి ట్రైన్ ఎక్కి నుమాయిష్ని మొత్తం ఒక చుట్టేసేద్దామా? పదండి. సో చూసారు కదా, నేనైతే ట్రైన్ ఎక్కేసాను. ఇక్కడ కొంతమంది మొత్తం గర్ల్స్ గ్యాంగ్ అయిపోయింది. గర్ల్స్తో మాట్లాడేద్దాము. సో చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారండి? ఇక్కడ డీడీ కాలనీ.
ఎలా అనిపిస్తుంది నుమాయిష్? నుమాయిష్ యాజ్ యూజువల్ బాగుంటుంది కదా, చాలా చాలా బాగుంది. ఇంకా స్టాల్స్ ఇంకా వచ్చేది ఉన్నాయి, బట్ ఉన్నంత వరకు అయితే పైసా వసూల్. ఏమేమి కొనుక్కున్నారేంటి? మేము టాప్స్ కొనుక్కున్నాం, షూస్ కొనుక్కున్నాం, బెడ్షీట్స్ కొనుక్కున్నాం. ఇవన్నీ మస్ట్ కదా. ఎక్కువగా ఏది కొనుక్కోవాలి? నుమాయిష్కి వస్తే ఒక 3 చెప్పండి కొనుక్కునేవి. బెడ్షీట్స్ బాగుంటాయి, డ్రై ఫ్రూట్స్ కొనుక్కోవచ్చు, టాప్స్ కొనుక్కోవచ్చు. సో సో మీరు మొత్తానికి అయితే అమ్మాయిల తరపు నుండి ఏమేమి తీసుకోవాలనేది 3 ముక్కల్లో చెప్పేశారు అయితే. యా, సో మొత్తానికి ఇప్పుడు ట్రైన్ వెళ్తున్నారు కదా, ఈ ట్రైన్ మొత్తం నుమాయిష్ చూపిస్తుంది. ఎలా అనిపిస్తుంది ట్రైన్ ఎక్కారు కాబట్టి? అంతా ఓవర్లుక్, అంతా తిరిగేసినా కూడా కొన్ని కొన్ని ఇంకా ఉంటాయి చూడాల్సినవి. ట్రైన్ ఎక్కితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, బాగుంటుంది. ఓకే. సో మీరు ఏ విధంగా షాపింగ్ చేస్తారు ఇక్కడ? మేము ఆల్మోస్ట్ అన్నీ చూస్తామండి. ఓవరాల్గా అన్నీ చెక్ చేసి రైట్స్ కానీ మిరపకాయ బజ్జీ ఉంటుంది కదా, అది మస్ట్గా తింటాము. క్లాత్స్ తీసుకుంటాము, చెప్పులు కూడా మస్ట్గా విజిట్ చేస్తాం. చెప్పులు చీపెస్ట్ ప్రైస్గా మీరు తీసుకుంది ఏంటి? చీపెస్ట్ ప్రైస్గా అంటే సెల్వార్కి అంటే నైట్ సూట్స్ వేసుకుంటాం కదా, తీసుకున్నారేంటి? మేము 200కి తీసుకున్నాం. ఓకే, ఆడవాళ్ళు అనిపించుకున్నాము. బార్గెనింగ్ చేసి మస్ట్గా చేస్తాం. హ్యాండ్లూమ్స్ కూడా బాగా విజిట్ చేస్తాం. ఓకే. హ్యాండ్లూమ్స్ ఇప్పుడు ఆడియన్స్కి సజెస్ట్ చేయాలంటే మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఏం కొనుక్కోమంటారు చీపెస్ట్గా? చీపెస్ట్గా అంటే మనకి అదే చెప్తున్నాను కదా, టాప్స్ అయితే బాగున్నాయి. బాటమ్స్ అంటే మనం ప్లాజోస్ అవి తీసుకుంటాం కదా, అవి అయితే చాలా బాగున్నాయి. నేనైతే 200కి మేము అందరం కలిపి ఒక 5 వరకు తీసుకున్నాము. అంటే కొంచెం ట్రెండీగా ఉన్నాయి. మనం కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇప్పుడు అంతా కొంచెం డిఫరెంట్గా డ్రెస్సులు కూడా ఒక 300కి మంచి మంచి టాప్స్ ఉన్నాయి. వెస్ట్రన్ వేర్ ఎక్కువ ఉంది ఇప్పుడు, అవి అయితే తీసుకోవచ్చు. అంటే మొత్తానికైతే ఈజీగా బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. సో తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్ వరకు అన్ని రేంజెస్ వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. సో చూసారు కదా, మేము ట్రైన్లో అలా షికారు చేస్తున్నాము. సో ఇక్కడైతే చాలా మంది పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ప్లే జోన్ ఏరియా పెట్టారు. సో చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఒక 8-10 సంవత్సరాల పిల్లల వరకు అయితే ఇక్కడ ఉన్నారు. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. आपका नाम क्या है? My name is Hania Fabiha. आपको कैसे लगा? I am feel very happy. ఓకే, సో పిల్లలు అయితే చాలా చక్కగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ చిన్న చిన్న పిల్లల నుండి అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదే కాకుండా పక్కనే మనకి అమ్యూజ్మెంట్ పార్క్ అయితే ఉంది. సో అన్ని రైడ్స్ అయితే ఫుల్ విచ్చలవిడిగా అయితే ఉంది. మనం అక్కడికి కూడా వెళ్దాం. నుమాయిష్లో మనం వివిధ రకాల స్టాల్స్ని అయితే ఇప్పటి వరకు అయితే చూస్తూ వచ్చాం కదా. మనతో ప్రజెంట్ అయితే మహిళలకి సంబంధించిన మహిళా కన్వీనియర్ ఉన్నారైతే సంధ్య గారు అయితే ఉన్నారు. వారితో మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకొని ఆడవాళ్ళ గురించి, మహిళల గురించి ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భద్రత గురించి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎలా ఉంది నుమాయిష్ మీ పరిధిలో? మా నుమాయిష్ ఇది 84th ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నడుస్తున్నది. ఇది నుమాయిష్ కూడా అంటాము. అండ్ మా నుమాయిష్ 46 days నడుస్తుందండి. ఎవ్రీ ఇయర్ ట్రెడిషనల్గా ఇక్కడ దాదాపు 2,000 పైన స్టాల్స్ కేటాయించినారు. ఇప్పుడు ఐ కెన్ సే 95% స్టాల్స్ వచ్చేసినాయి. అండ్ వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఇక్కడికి వచ్చి వాళ్ళ వస్తువులని ఎగ్జిబిట్ చేస్తారు. తర్వాత మనకు నచ్చితే మనం కొనుక్కోవచ్చు కూడా. మనకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళ దగ్గర ప్రాంతంలో దొరకని విషయాలు మనకు ఇక్కడ వచ్చిన ఎగ్జిబిట్ చేసినప్పుడు మనకు అవి నచ్చితే మనం కొనుక్కోవచ్చు. నుమాయిష్కి సంబంధించిన ప్రతి ఒక్కరితో అయితే మనం మాట్లాడుకుంటూ వచ్చాము. నుమాయిష్కి సంబంధించిన ఉపాధ్యక్షులు అయితే ఉన్నారు నిరంజన్ గారు. వారితో మాట్లాడి నుమాయిష్ గురించి మరెన్నో విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
అన్ని అరేంజ్మెంట్ చేసాము, స్టాల్స్, వాటర్ సప్లై, రోడ్స్ అన్ని నీట్గా పెట్టాము. అన్ని ఆల్ ఫెసిలిటీస్ వీఆర్ ప్రొవైడింగ్. అంటే డబుల్ డెక్కర్ బస్సెస్ కూడా ఏర్పాటు చేస్తారని అన్నారు. సో ఎంతవరకు వస్తుంది, ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రజలైతే ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకో 4-5 డేస్లో వచ్చేస్తాము. అది స్పెషల్ తయారు చేయిస్తున్నాము, అది వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ట్రైన్ అనేది తిరుగుతున్నారు అండ్ డబుల్ డెక్కర్ బస్ కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. పర్ఫెక్ట్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. డేట్ చెప్పని కానీ 3-4 రోజులు వచ్చేస్తాము, తప్పకుండా వచ్చేస్తుంది. సో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే సందర్శకుల కోసం ఏమైనా కొత్త స్టాల్స్ ఏమైనా ఓపెన్ చేశారా ఇక్కడ? కొత్త స్టాల్స్ అంటే అమ్యూజ్మెంట్స్లో కొత్తవి వచ్చాయి. ఇంకా ప్లస్ హైటెక్ సిటీలో మన దీంట్లో స్టార్టప్ కంపెనీస్ గురించి ఒక హబ్ స్టాల్స్ ఇచ్చామాట, గ్రూప్ ఆఫ్ స్టాల్స్. వాళ్ళు డెవలప్మెంట్స్ ఏమేం చేస్తామని డిస్ప్లే చేస్తారు. నుమాయిష్ స్టార్ట్ అయిపోయి ఇప్పటికే ఒక 4-5 రోజులు పూర్తవుతుంది. సో ఏ విధంగా రెస్పాన్స్ వస్తుంది? పబ్లిక్ నుండి ఏమైనా రష్ ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. స్టార్టింగ్ కొద్దిగా అయినా సండే, సాటర్డే హాలిడేస్లో 31,000 వచ్చారు లాస్ట్ సండే. దానికంటే ముందు 1 డే ముందు 20 వచ్చారు, వస్తున్నారమ్మా. సో మొత్తం మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓవరాల్గా? 25 lakhs అని వస్తారమ్మా. డ్యూరింగ్ ది 46 డేస్లో 25 లక్షల పబ్లిక్ వస్తుందని ఎక్స్పెక్ట్. దానికి సంబంధించిన భద్రత అవన్నీ చూసుకుంటున్నారా సార్? చూస్తున్నామమ్మా. ఆల్ అరేంజ్మెంట్స్ చేసాము. ఫైర్ సేఫ్టీ, పోలీస్ అరేంజ్మెంట్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఆల్ అరేంజ్మెంట్స్ వీ హ్యావ్ మేడ్. సో చూసారు కదా, ఇక్కడైతే మొత్తం అరేంజ్మెంట్స్ అన్నీ పూర్తిగా ఉన్నాయి. అండ్ భద్రత విషయం దగ్గరికి వస్తే అయితే మహిళలకు సంబంధించిన భద్రత ఏర్పాట్లు కూడా బాగా నిర్వహించారని చెప్తున్నారు. అందరూ నుమాయిష్కి రాగానే ఎక్కువగా వెళ్ళేది క్లాత్ మెటీరియల్స్ దగ్గరికే. సో నేనైతే కాశ్మీర్కి సంబంధించిన స్టాల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదంతా గోటాపట్టి వర్క్తో అయితే డ్రెస్సెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, సో కాశ్మీర్కి సంబంధించిన డిజైన్స్ అండ్ వాటికి సంబంధించిన మోడల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఎక్కువగా అమ్మాయిలకి సంబంధించిన డ్రెస్ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, సో ప్రైజెస్ కూడా మనము బార్గెన్ చేసి మనము ప్రైజెస్ని తీసుకోవచ్చు. ఇక్కడ ఒక్కొక్క మెటీరియల్ కాశ్మీర్కి సంబంధించింది గోటాపట్టి. ఇది ఇక్కడ స్టాల్లో అండ్ మెటీరియల్స్ ఉన్నాయి. మెటీరియల్స్ తీసుకునే వాళ్ళ కోసం అయితే మెటీరియల్స్ ఉన్నాయి, అలాగే డ్రెస్సెస్ ఉన్నాయి, లాంగ్ ఫ్రాక్స్. సో ఎంతోమంది అమ్మాయిలు ఎంతోగానో ఎదురు చూస్తున్న షాప్ అన్నమాట ఇది. సో ఎందుకంటే మన హైదరాబాద్లో జనరల్గా మనకి కాశ్మీర్ క్లోత్స్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంటాయి, కానీ ఇక్కడ నుమాయిష్కి రాగానే అందరికీ నచ్చేది కాశ్మీర్ యొక్క క్లాత్ మెటీరియల్స్, డ్రెస్ మెటీరియల్స్ కోసం ఎక్కువగా వస్తుంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, అసలు కాస్ట్ మనం బయట మార్కెట్లో అయితే కొన్ని వేలు పెట్టి మనం కొనుక్కుంటాము. ఇక్కడ మాత్రం చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. వీళ్ళతో అయితే బార్గెన్ చేసి మనం క్లాత్ మెటీరియల్స్ అయితే తీసుకోవచ్చు. సో తక్కువ అంటే ఎంత గట్టిగా బార్గెన్ చేస్తే అంత ఈజీగా, అంత గట్టిగా మనకి మెటీరియల్స్ ప్లస్ శారీస్, డ్రెస్సెస్ అన్నీ దొరుకుతాయి. చూసారు కదా, సో ప్రైస్ రేంజెస్ కూడా మనం ఎంత బార్గెన్ చేస్తే అంత రేంజ్లో మనకి రావచ్చు. ఇక్కడ మొత్తం కలర్ఫుల్గా ఉంది. సో నెక్స్ట్ స్టాల్ ఏముందో చూద్దాం. సో ఈ స్టాల్లో మొత్తం యాంటిక్ పీసెస్ ఉన్నాయి. సో నా చేతిలో చూస్తున్నారు కదా, ఇవి సో వీటి ప్రైజెస్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయంట. అండ్ ఇక్కడ ఈ స్టాల్లో పూర్తిగా మనకి వుడెన్కి సంబంధించినది అయితే ఉన్నాయి. ఇటువైపున మొత్తం వుడెన్ సెక్షన్ ఉంది. అండ్ ఇటువైపున ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా యాంటిక్ పీసెస్ అన్ని వీళ్ళు కలెక్ట్ చేసి పెట్టారు. అండ్ వీళ్ళందరూ ఒక్కొక్క స్టేట్ నుండి వచ్చారు కాబట్టి ఆ స్టేట్కి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఇక్కడ ప్లేస్ చేశారు. కస్టమర్స్ కూడా చూస్తున్నారు కదా, సో ఇలాంటి కొత్త యాంటిక్ పీసెస్ని చూసి అండ్ వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. అమ్మాయిలు అంటే గుర్తుకొచ్చేది ఎక్కువగా షాపింగ్. నుమాయిష్లో మరీ ప్రత్యేకంగా అయితే అమ్మాయిలు అందరూ షాపింగ్ కోసం వస్తుంటారు. ఇప్పుడు చూసారు కదా, సో 10 రూపీస్ నుండి నుమాయిష్లో స్టార్ట్ అవుతుంది అమ్మాయిలకి సంబంధించిన యాక్సెసరీస్. అవి కొన్ని వందల వరకు అయితే వెళ్ళిపోతుంటాయి. సో బార్గెన్ చేస్తుండే ప్లేసెస్ కొన్ని ఉన్నాయి అండ్ ఫిక్స్డ్ రేట్ ప్లేసెస్ కొన్ని ఉన్నాయి. సో ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్, కలర్ఫుల్ రబ్బర్ బ్యాండ్స్తో పాటు అండ్ అమ్మాయిలకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అంటే ఇయర్ రింగ్స్, గాజులు, కమ్మలు, ఇంకా అమ్మాయిల్లో ఏవేవి వాడతారు డిఫరెంట్ యాక్సెసరీస్ అయితే మనం చూడొచ్చు.
సో యూనిక్ డిజైన్స్తో అయితే వీళ్ళు వచ్చారు. సో మార్కెట్లో ఎప్పుడు ఓకే డిఫరెంట్గా స్టైల్స్ ఉన్నాయి. సో వింటర్ వేర్ కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ గ్లాస్ ఐటమ్స్తో ఉన్నాయి. సో కుక్కరీ షోకి సంబంధించిన ఐటమ్స్ అంటారు కదా, సో అట్లాంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. డిస్ప్లేలో అయితే అదిరిపోయాయి. సో ఇక్కడ స్టాల్ ఓనర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. అండ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో కనుక్కుందాం. సార్ చెప్పండి, ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి? ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి మేడం. ఇంట్లో కోసం డైలీ యూస్ పర్పస్ టీ కప్స్, ఇంపోర్టెడ్ జపాన్ గ్లాసెస్, ఇండోనేషియా కప్స్ అన్నీ మన దగ్గర ఉంటాయి మేడం. రీజనబుల్ ప్రైజెస్లో మన దగ్గర దొరుకుతుంది. మీరు వచ్చి చెక్ చేసుకోండి. అంటే ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? అంటే నుమాయిష్ అనగానే అందరూ అనుకుంటారు కొంచెం తక్కువ ప్రైజెస్ ఉంటాయి అని. మీ స్టార్టింగ్ ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? మేడం మన దగ్గర స్టార్టింగ్ ప్రైజెస్ 250 నుంచి ఇంపోర్టెడ్ కప్స్ ఉంది మన దగ్గర. స్టార్టింగ్ ప్రైస్ 250 రూపీస్ ఉంది. మీరు వచ్చి ప్లస్ మైక్రోవేవ్ సేఫ్ క్వాలిటీ. అంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యి 5 రోజులు 6 రోజులు పూర్తి అయిపోతుంది. సో ఏ విధంగా ఉంది పబ్లిక్ యొక్క రెస్పాన్స్? చాలా మంచిగా ఉంది మేడం. ఇప్పుడు 2 days బ్యాక్ లేడీస్ డే కూడా ఉండే, చాలా మంచిగా ఉండే మేడం. ఇప్పుడు చూసారు కదా, ఇంట్లో కావాల్సిన సామాగ్రిలు అన్నీ ఉన్నాయి. సో చిన్న స్పూన్ నుండి స్టార్ట్ అయ్యి ప్లేట్, గ్లాస్, కప్స్ అని వివిధ రకాల్లో. ఇక్కడ ఏంటంటే గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి, కాబట్టి ప్రైజెస్ కూడా ఆ రేంజ్లలో ఉంటాయి. కానీ నుమాయిష్కి సంబంధించిన స్టోర్ కాబట్టి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ చేసే వాళ్ళకైతే ఇది మంచి షాప్ అనే చెప్పొచ్చు. నుమాయిష్లో ఫర్ ది ఫస్ట్ టైం గోల్డ్ ఏటీఎం అయితే కనిపించింది. అసలు ఏంటి అనేది కనుక్కుందాం, పదండి. సో చెప్పండి మేడం, అసలు గోల్డ్ ఏటీఎం అంటే ఏంటి? ఇది ఫర్ ది ఫస్ట్ టైం నుమాయిష్లో పెట్టారనుకుంటా. ఇది వచ్చి వరల్డ్లో ఇండియాలో ఫస్ట్ ఏటీఎం. దుబాయ్ తర్వాత ఇక్కడనే లాంచ్ అయింది. మన దగ్గర ఏంటంటే డైరెక్ట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు, యూపీఐ ద్వారా డైరెక్ట్ గోల్డ్ తీసుకోవచ్చు. 1 గ్రామ్ to 20 grams వరకు నుమాయిష్లో. అంటే ఇది థర్డ్ టైం పెట్టడం అనమాట. సో మొత్తం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? అసలు గోల్డ్ అంట, సో నుమాయిష్లో అసలు గోల్డ్ కాయిన్ ఎలా తీసుకోవాలనేది కూడా చూద్దాం, పదండి. సో చూస్తున్నారు కదా, నా పక్కన ఉన్నది గోల్డ్ ఏటీఎం. సో ఇంతవరకు ఎప్పుడు మనము ఏటీఎం కార్డు నుండి మనం మనీ వచ్చేది చూసాం, కానీ మనీ వేసేది తీసేది చూసాం, కానీ ఫర్ ది ఫస్ట్ టైం మనము గోల్డ్ కాయిన్స్ యొక్క గోల్డ్ ఏటీఎంని అయితే చూస్తున్నాము. సో దీని యొక్క ఆపరేషన్స్ ఏ విధంగా ఉంటాయని కనుక్కుందాం. సో చెప్పండి, ఏ విధంగా ఉంటాయి? ఇది వచ్చి లైవ్ ప్రైస్ మేడం. గోల్డ్ లైవ్ ప్రైస్ 1 గ్రామ్ది. సిల్వర్ వచ్చి ఇక్కడ కింద ఉంది 913. ఇక్కడ క్లిక్ అని చేయగానే మీకు ఇంగ్లీష్, హిందీ అంటే సెలెక్ట్ లాంగ్వేజ్ అడుగుతుంది. ఇంగ్లీష్ అనగానే ఈ లాంగ్వేజ్ వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. బై గోల్డ్కి వెళ్దాం. ఇక్కడ 1/2 గ్రామ్ to 1/2 గ్రామ్, 1 గ్రామ్, 2 grams ఉంటుంది, 10. ఇది సిల్వర్ స్టాక్. ఓకే, ఒక్క నిమిషం. బయట ఎక్కడైతే ఏటీఎంస్ ఏ విధంగా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా మనకి గోల్డ్ ఏటీఎంలో కూడా అదే విధంగా కాయిన్స్ అండ్ ప్రాసెసింగ్ కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ ఏంటంటే మనము 1/2 గ్రామ్ నుండి కూడా తీసుకోవచ్చు. ఎవ్రీడే గోల్డ్ రేట్ అలాగే సిల్వర్ రేట్ అక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో దాన్ని బట్టి పర్సన్ టు పర్సన్ వచ్చి ఇక్కడ ఫ్రీగా మనము గోల్డ్గా కావాలనుకునే వాళ్ళు గోల్డ్ కాయిన్స్ ఆపరేషన్స్ లేకపోతే గోల్డ్ కాయిన్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి మీ యొక్క గోల్డ్ని మీరు కొనుక్కోవచ్చు. సో ఇది అంటే మొత్తం ప్రాసెసింగ్. సో 1/2 గ్రామ్ నుండి 10 grams వరకు అయితే 20 grams వరకు మనకి గోల్డ్ కాయిన్స్ అనే రూపంలో వస్తుంది. సో అమౌంట్ ఏ విధంగా ఉంటుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్. డెబిట్ కార్డు అంటే 3% జిఎస్టీ ఉంటుంది మేడం. 1% ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి, మేకింగ్ ఛార్జెస్. సో ఇష్టంగా ఎవరైనా గోల్డ్ కొనుక్కోవాలి, సేవింగ్స్ చేయాలి, గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళైతే సో గోల్డ్ ఏటీఎం నుమాయిష్లో అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ 1/2 గ్రామ్ నుండి 20 grams వరకు మనకి గోల్డ్ రూపంలో అయితే రాబోతుంది. అండ్ ఈ కాయిన్స్ని మనం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అలాగే యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా మనం అమౌంట్ అనేది చెల్లించుకొని మనం గోల్డ్ కాయిన్ అనేది తీసుకోవచ్చు. నుమాయిష్
నుమాయిష్ అంతా తిరిగి అలసిపోయిన వాళ్ళ కోసం అయితే స్వీట్స్ అలాగే ఫుడ్ కోర్ట్స్ అయితే ఫుల్గా ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే అక్కడ ప్రతి స్టాల్ దగ్గర మనకి ఫుడ్కి సంబంధించిన స్టాల్ అయితే ప్రతి ఒక్కరు అయితే ఇక్కడికి వచ్చి మంచిగా స్టాల్స్ని ఏర్పాటు చేసిన స్టాల్స్లో వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ని అయితే పర్చేస్ చేస్తున్నారు. నాకు ప్రజెంట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అయితే హైదరాబాద్ ఈజ్ మోస్ట్ లవ్డ్ అథెంటిక్ స్వీట్ అంట. సో అది ఏంటి, ఏం స్వీట్ అనేది మనం కూడా కనుక్కుందాము. హైదరాబాద్ మోస్ట్ అథెంటిక్ స్వీట్ ఏంటండి? Madam, this is badam ki jali. This is made of kaju and badam. This one baked in oven. We are since in Hyderabad 1964. And this is Ashrafi. This is made of kaju, badam and kesar. This one is unbaked. प्राइजेस ये आपको 300 में 250 ग्राम मिलेगा. 10 पीसेस आएगा 250 ग्राम बॉक्स में. ये भी आपको 300 रुपीज़ 250 ग्राम है. इन दिस यू विल गेट 20 पीसेस. సో ఇక్కడైతే హైదరాబాద్ ఇస్ మోస్ట్ ఫేవరెట్ స్వీట్స్ అయితే ఉన్నాయంట. సో ఇవన్నీ మనము ఇక్కడ నుమాయిష్లో కొత్తగా వీటిని షేప్స్ని చేసి మనము డిఫరెంట్గా తినాలనుకునే వాళ్ళు ఇక్కడ స్టాల్స్కి వచ్చి పర్చేస్ చేయొచ్చు. నుమాయిష్లో ఇంత హెవీ క్రౌడ్లో పిల్లలు మిస్సింగ్ కానీ పెద్దవాళ్ళు దారి తప్పడం లాంటివి అవి జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళ కోసం భద్రత అయితే చూస్తున్నారు. అయినా ఒకవేళ మిస్ అయినా కూడా నుమాయిష్లో పెట్రోలింగ్ ఉంది. ఆ పెట్రోలింగ్తో పాటు ఇక్కడ మనకి కనిపిస్తుంది అయితే అవుట్ పోస్ట్. సో ఇక్కడ చాలామంది పోలీస్ స్టాఫ్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఒకవేళ మిస్ అయిన పిల్లల్ని ఏ విధంగా వాళ్ళకి తల్లిదండ్రులకు అప్పచెప్తున్నారు అనేది తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా మిస్సింగ్ అయిన కేసెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? నుమాయిష్ అంటే హ్యూజ్ పబ్లిక్, అసలు క్రౌడ్ని కంట్రోల్ చేయడం అనేది చాలా సాధ్యం కాని విషయం. సో మీరు ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు? ఏ కంప్లైంట్ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినా కానీ ఫస్ట్ మేము రిసీవ్ చేసుకుంటాం. దానికి రిసీవ్ చేసుకొని ఏంటంటే ఇక్కడ రేడియో స్టేషన్ ఉన్నది, ఇంకోటి కమాండ్ కంట్రోల్ కూడా ఉన్నది. రేడియో స్టేషన్కి ఏంటంటే అక్కడ కూడా సిబ్బంది ఉంది, మా పోలీస్ సిబ్బంది కూడా ఉంటుంది, ఇంకా సొసైటీ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ అనౌన్స్మెంట్ ఏ బాబు వాళ్ళ డీటెయిల్స్ పర్టికులర్స్ ఏవుతున్నాయో అనౌన్స్మెంట్ చేయిస్తాం మేడం. ఆ పిల్లలని ఏంటంటే మన కస్టడీలో కూర్చోబెట్టుకుంటారు. అక్కడ వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏంటంటే సురక్షితంగా వాళ్ళకు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికి ఏంటంటే ఒక 10-12 కేసులు ఆ విధంగా వచ్చినాయి. పిల్లలు తప్పిపోయారని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కంప్లైంట్ చేయడము, లేకుంటే పిల్లలే డైరెక్ట్గా పబ్లిక్ తెచ్చి మాకు హ్యాండ్ అవుట్ చేస్తారు. తెచ్చినప్పుడు మేము తీసుకుపోయి రేడియో స్టేషన్కి అప్పచెప్తాం మేడం. రేడియో స్టేషన్ నుండి మొత్తం ఎంటైర్ గ్రౌండ్ అండ్ వెసిలిటీ పక్కన కూడా చేరుకునేటట్టు అది ఉన్నది సిస్టమ్. అంటే ఇప్పుడు ఇంత క్రౌడ్లో దొంగతనాలు కూడా ఈజీగా జరుగుతుంటాయి, పిక్ పాకెటర్స్ వస్తుంటారు. సో అలాంటివి హ్యాండిల్ ఎలా చేస్తున్నారు? దానికి ఏంటంటే మా దగ్గర క్రైమ్ టీమ్స్ ఉన్నాయి మేడం. క్రైమ్ టీంలు వర్క్ చేస్తాయి. టీజింగ్ జరగకుండా షీ టీమ్స్ ఉన్నాయి. షీ టీమ్స్ వర్క్ చేస్తుంటాయి. ఒక దగ్గర 10 షీ టీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంటైర్ గ్రౌండ్ మొత్తం వాళ్ళు కవర్ చేస్తారు మేడం. ఇంకోటి క్రైమ్ టీమ్స్ ఉన్నాయి, 3-4 క్రైమ్ టీమ్స్ ఉన్నాయి. మఫ్టీలో ఉంటారు వాళ్ళు. ఇంకా దాంట్లో ఉమెన్ కూడా ఉంటారు, వాళ్ళు కూడా మఫ్టీలో ఉంటారు. వీళ్ళు మఫ్టీ, వాళ్ళు మఫ్టీ. వాళ్ళు ఏంటంటే మొత్తం కీన్ అబ్జర్వేషన్ ప్రతి దగ్గర. వాళ్ళు కూడా ఏంటంటే గ్రూప్ అంటే ఒక ఇండివిజువల్గా మొత్తం విడిపోయి ఒక ఏరియాను కవర్ చేసుకుంటుంటారు. సో చూసారు కదా, ఎక్కడైనా చిన్న మిస్సింగ్ ఉన్నా కూడా మొత్తం టీమ్ అంతా వర్క్ చేస్తున్నారు. నుమాయిష్లో మఫ్టీలో కూడా పోలీస్ వాళ్ళు అయితే మహిళల కోసం తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. అండ్ ఒకవేళ చిన్నపిల్లలు మిస్సింగ్ అయినా రేడియో స్టేషన్, కమాండ్ కంట్రోల్ ఇలాంటి 3-4 విభాగాలు అయితే ఉన్నాయి. వీళ్ళందరూ టీం అందరూ ఫుల్ హార్డ్ వర్క్ చేస్తూ ఇక్కడైతే కష్టపడుతున్నారు. సో ఎలాంటి మిస్సింగ్ కేసెస్ ఉన్నా ఇక్కడికి వచ్చిన పిల్లలకి పెద్దవాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు. సో ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుమాయిష్లో ఎవరైనా తప్పిపోయినా కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనేది మన SHO ఉన్నారు, వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇక్కడ ఒకవేళ మిస్సింగ్ కేసెస్ వస్తే ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నారు సార్? ప్రజెంట్ మనకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ 84th నుమాయిష్ జరుగుతుంది. ఇది జనవరి 3 నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ మేము అన్ని విధాలుగా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడ లేకుండా కూడా అంత సెక్యూరిటీ కట్టుదిట్టంగా ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ ఎగ్జిబిషన్కి వచ్చేసి మనకి మొత్తం 3 గేట్ల నుంచి ఎంట్రీ ఉంటుంది. గేట్ నెంబర్ 1, గేట్ నెంబర్ 2, గేట్ నెంబర్ 3. ఈ 3 గేట్ల నుంచి ఎంట్రీ ఇక్కడ నుంచి ఉంటుంది, ఎగ్జిట్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క ఇన్స్పెక్టర్ స్థాయి అధికారిని మనం పోస్టింగ్ చేయడం జరిగింది. ఈ
ఇంతకుముందు మేడం అడిగినట్టు ఎక్కడన్నా మిస్సింగ్ అనే కంప్లైంట్ వచ్చితే ఇమ్మీడియట్లీ మాకు ఇక్కడ ఓపీ ఒకటి పెట్టినాం, అవుట్ పోస్ట్ మా బేగం బజార్ పోలీస్ స్టేషన్ తరఫున. ఎనీ కంప్లైంట్ మాకు ఈ ఏరియాలో కూడా ప్రతి లైన్లో కూడా మన ఫుడ్ పెట్రోలింగ్ టీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఒక మిస్సింగ్ అయిన కంప్లైంట్ ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్కి అప్రోచ్ అయితే ఇమ్మీడియట్లీ వాళ్ళు మా దగ్గర ఓపీ దగ్గర తీసుకొస్తారు. ఓపీ దగ్గర తీసుకొచ్చిన తర్వాత మేము ఇమ్మీడియట్లీగా వాళ్ళని సెట్లో అలర్ట్ చేస్తుంటాం. ఎట్ ద సేమ్ టైం ఎగ్జిబిషన్ సొసైటీలో ఒక రేడియో స్టేషన్ కూడా ఉంది. ఇమ్మీడియట్లీ రేడియో స్టేషన్లో కూడా అలర్ట్ చేస్తుంటాం. ఏదైతే సాటర్డే సండే వీకెండ్స్లో ఉన్నాయో రెగ్యులర్గా ఉన్నటువంటి పోలీస్ డ్యూటీస్ చేస్తున్నటువంటి ఏవైతే ప్లేసెస్ కాకుండా అడిషనల్గా మళ్ళీ ఒక 4 ప్లటన్స్, అడిషనల్గా షీ టీం వాళ్ళు, అడిషనల్గా సిసిఎస్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి కూడా అడిషనల్ ఫోర్స్ని తీసుకొని డిప్లాయ్ చేస్తాం ఇక్కడ. చూశారు కదా, ఇది పరిస్థితి. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పోలీస్ వాళ్ళు మఫ్టీలో కూడా తిరుగుతున్నారు. సో మహిళల కోసం ప్రత్యేకంగా భద్రతల ఏర్పాట్లు కూడా బాగా ఎక్కువగా చూస్తున్నారు. మిస్సింగ్ కేసెస్ ఏమైనా వస్తే కూడా వితిన్ 15 to 20 minutes స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళని అక్కడ కంట్రోల్ చేసుకొని ఇక్కడ నుండి రేడియో స్టేషన్కి తరలించి వాళ్ళకైతే తల్లిదండ్రులతో వాళ్ళని కలిపేస్తున్నారు. సో ఇక్కడ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఫోన్ కేసెస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్తో ఉన్నాయి. సో స్టాల్ ఓనర్ ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఏ రేంజెస్ ప్రైజెస్ నుండి స్టార్ట్ అవుతున్నాయని తెలుసుకుందాం. ప్రైజెస్ కిतने से स्टार्ट हो रहा? प्राइजेस जो है सिर्फ 99 रुपीज़ से स्टार्ट हो रहा. आपको 99 रुपीज़ में करीबन 99% मॉडल्स मिल जाता. फ्रॉम सैमसंग, आईफोन, एप्पल, कोई भी मॉडल ले लो आप. मोस्टली हर मॉडल का कवर अवेलेबल है हमारे पास. कस्टमर्स का रिस्पांस कैसा है? कस्टमर्स बहुत है. कस्टमर्स आर वेरी हैप्पी. दे डोंट गेट इतने कवर्स इतने कम प्राइस में कहीं मिलता नहीं है और इतना वैरायटी नहीं मिलता है. तो कस्टमर इधर आ रहा है टाइम पास करने के लिए, तो उनका पूरा काम एक साथ हो जा रहा है. तो टेम्पर ग्लास चेंज करा ले रहे, कोई कवर्स चेंज करा ले, दे आर हैप्पी. సో చూసారు కదా, ఇక్కడ ఏ కవర్ అయినా 99 రూపీస్ నుండి స్టార్ట్ అవుతుందంట. సో డిఫరెంట్ వెరైటీస్తో అయితే వీళ్ళు ముందుకు వచ్చేసారు. సో ఇక్కడికి వచ్చిన కస్టమర్స్ అయితే హ్యాపీగా ఆ 99 స్టోర్ని అయితే వినియోగిస్తున్నారు. సో చూసారు కదా, నుమాయిష్ ఎగ్జిబిషన్ 84 ఇయర్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ అండ్ 84th ఇయర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అవుతుంది. January 3rd నుండి స్టార్ట్ అయిన నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇంకా 46 days అయితే ఉండబోతోంది. సో అందరూ చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు, చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు. సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఒక ప్లేస్కి వచ్చి నుమాయిష్ ఎగ్జిబిషన్లో అన్ని వస్తువులు, ఇంట్లోకి కావాల్సిన వస్తువుల నుండి అండ్ బయటకి గిఫ్ట్స్ పర్పస్ యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ చీప్ అండ్ బెస్ట్ ప్రైజెస్కి అయితే వీళ్ళు అందుబాటులో ఉంచారు. ఇక్కడ టోటల్గా 2000 స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అందరు చూసినా కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. సో మంచిగా పిక్నిక్ స్పాట్ అయిపోయింది. ఈ 46 days హైదరాబాద్ వాసులు ఎంతగానో ఎదురు చూసిన ఈ ఉత్సవాలు అయితే 46 days సెలబ్రేషన్ అని చెప్పొచ్చు. సో ఈ 46 days అయితే కలర్ఫుల్గా నుమాయిష్ అయితే ఉండబోతుంది. చూసారు కదా ఇవాల్టి స్టోరీ. మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. కెమెరామ్యాన్ డిఓపి హరీష్తో శ్రావణి. డిఓపి అనాలా లేకపోతే జర్నలిస్ట్ అనాలా? ఓకే, వీడియో జర్నలిస్ట్ హరీష్తో శ్రావణి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. ప్రజెంట్ ఇక్కడైతే మేము ఒక 4 బిజినెస్ యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాము. ప్రతి వస్తువు అక్కడ బిజినెస్ యొక్క చేతుల్లో రూపుదిద్దుకున్నది.